ఇవి బేతాళ రక్షలు. మీరు పడుకునే మంచం చుట్టూ వీటిని కట్టండి. వీటిని తీసుకుపోయి మీ కోట గుమ్మానికి కట్టండి. ఇవి కట్టిన క్షణం నుండి 24 గంటల వరకు ఏ దెయ్యమూ మీ దరిదాపులకు రాదు. ఈలోగా మీరు ఆ ఆత్మకు ఇష్టమైన వాళ్ళను తీసుకురావాలి. ఒక్క క్షణం పైబడినా ఆ ఆత్మని బంధించలేమో. ఓం హైం హ్రీం. ఖచ్చితంగా బంధిస్తారా? నమ్మలేకపోతే మళ్ళీ ఇటువైపు రాకండి. నా విద్యను అనుమానించినా అవమానించినా నేను సహించను. 1000 ఏళ్ల నాటి ఆత్మలను సైతం ఏ దెయ్యాలనైనా ఇట్టే శాసించగలను. మేమెలాగైనా తీసుకొస్తాం. వెళ్ళండి. వచ్చేటప్పుడు లెక్క మాత్రం మరవద్దు. మేము లెక్కల్లో కరెక్ట్ గానే ఉంటాం. దయ్యం వదిలితే చాలు. డబ్బు మాకేం లెక్క కాదు. వెళ్ళొస్తామండి. మనం కట్టేద్దామా? భాగీరథి, ఏమిటది? అడిగేది మిమ్మల్ని. ఏం కడుతున్నారు మీరు? ఏం కడుతున్నారు? అడిగేది నిన్నే. అడవి మొక్కలు తెచ్చి గుమ్మాలకు కడుతున్నారేమిటి? అయ్యో, అడవి మొక్కలు కాదు మంగా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.